కైకా 2. ఇప్పుడు ఈ ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు కావచ్చు, లేదా ముందు నుండి మా వీడియోలను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు కావచ్చు. వెంటనే మీరంతా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలా సబ్స్క్రైబ్ బటన్ నొక్కగానే ఈ కథ మొదలవుతుంది. ఇప్పుడు నన్ను ఎలా అడ్డుకుంటారో చూస్తాను. దెయ్యం తన శక్తితో కావేరిలాగా రూపాంతరం చెంది అక్కడి నుండి బయలుదేరుతుంది. మరోవైపు విల్లు బాణం సొంతం చేసుకున్న కారుక్ష పక్షిని వెతికే ప్రయాణంలో ఉంటాడు. అలా ప్రయాణిస్తున్న కారుక్ష క్షేత్రం అను ప్రాంతంలో ఉండే ఒక పురాతన గుడి లోపల ఒక మహారుషి ఉంటారు. ఆ సమయంలో కారుక్ష అతన్ని కలిసి అన్ని విషయాలు చెబుతాడు. స్వామి, ఆ దయ్యం పూనుకున్న ప్రాకృతి క్రియలో భాగంగా ఆ పక్షి ఎక్కడో తలదాచుకుంటుంది. దయచేసి దాని జాడును కనిపెట్టి మార్గం ఉంటే చెప్పండి. చూడు నాయనా, నాకు తెలిసినంత వరకు అలాంటి క్రియకు పూనుకున్న తర్వాత ఆ బదిలీ మార్పిడి జరిగిన జీవి అనేది అస్థిరి అను ప్రాంతంలో ఉంటాయి, కానీ అదే చోటులో ఉంటుందని ఖచ్చితంగా చెప్పలేం. మరేం పర్లేదు స్వామి, ఒక అవకాశం అయితే ఉంది కదా. మరి ఇప్పుడు ఆ అస్థిరి ప్రాంతానికి వెళ్ళడం ఎలా స్వామి? నువ్వు ఆ చోటుకు చేరడానికి ఒక తివాచీ సాయపడుతుంది, కానీ 3 దినాల్లో నువ్వు పని పూర్తి చేసుకుని వెనక్కి రావాలి. లేదంటే ఆ తివాచీ నిన్ను వేరొక లోకంలోకి తీసుకుపోతుంది. నాకు ఏ విషయంలోనూ భయం లేదు స్వామి, మీరు నాకు ఆ తివాచీ అందించండి. ఋషి ఇచ్చిన తివాచీ మీద కారుక్ష హస్తిరి అను ప్రాంతానికి పయనమై వెళ్తున్నాడు. మరోవైపు కావేరిలాగా రూపం మార్చుకున్న దెయ్యం ఒక గ్రామ పొలిమేర వద్దకు వచ్చి నిలబడి ఏడుస్తుంది. అలా ఏడుస్తున్న కాసేపటికి బుజ్జి వాళ్ళు అక్కడికొస్తారు. ఆ క్షణం కావేరిని చూసి ఇద్దరూ ఆశ్చర్యపోతారు. నాకు చాలా ఆకలిగా ఉంది, దయచేసి అన్నం పెట్టిస్తావా? నాకేదో అనుమానంగా ఉంది. అసలు చనిపోయిన కావేరి ఎలా బ్రతకగలదు? ఏంట్రా నీ బాధ? మర్యాదగా నన్ను లోనికి విడిచిపెట్టు. ఆ సమయంలో ఉన్నట్టుండి వలయం దాటి లోనికి ప్రవేశించాలని కావేరి ప్రయత్నిస్తుంది. అప్పుడు కోపంగా ఉన్న కావేరి తన అసలు రూపంలోకి మారుతుంది. అది చూసి బుజ్జి వాళ్ళు ఆశ్చర్యపోతారు. దాంతో తన పథకం బెడిసి కొట్టిందని దెయ్యం అక్కడి నుండి వెళ్లిపోతుంది. మరోవైపు తివాచీ మీద ప్రయాణిస్తున్న కారుక్ష నిత్యం సుడిగాలులతో ఉండే వాయు ప్రాకారంలోకి ప్రవేశిస్తాడు. ఆ సమయంలో తనకు ఎదురొచ్చే సుడిగాలులు దాటి ముందుకు కదిలి వెళ్తున్నాడు. నువ్వు గాని ఏదైనా సుడిగాలిలో చిక్కుకుంటే నీ శరీరం 1000 ముక్కలైపోతుంది, గుర్తుపెట్టుకో. ఎట్టకేలకు సుడిగాలుల నుండి కారుక్ష తప్పించుకొని ప్రశాంతమైన ప్రాంతంలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత మొసళ్లతో నిండిన కొలను మీదుగా వెళ్తున్నాడు. అప్పుడు ఉన్నట్టుండి తనకు దాహం వేస్తుంది. దాంతో కొలను అవతల వైపుకు దిగుతాడు. ఆ సమయంలో మంచినీళ్లు తాగుదామని చూస్తే అక్కడ మొసలి మాటు వేసి ఉంటుంది. నిజానికి ఈ కొలను మీదకు వెళ్తే ఎవరికైనా ఖచ్చితంగా దాహం వేస్తుంది. అసలు నాకు ఎందుకు ఇంత విపరీతమైన దాహం వేస్తుంది? నేను ఈ దాహాన్ని అణుచుకోలేకపోతున్నాను. ఎప్పుడైతే కొలనులో నీటి బిందువులు పడటం కారుక్ష గమనిస్తాడో ఆ నీటి బిందువులు తన దాహం తీరుస్తాయని భావిస్తాడు. వెంటనే తన తివాచీ మీదకు ఎక్కి నీటి బిందువులను అందుకోవాలనే ప్రయత్నం మొదలు పెడతాడు. ఆ క్రమంలో మొసలి మీద ఉండే పదునైన మొప్పలు లాంటివి కారుక్ష మీదకు దూసుకొస్తాయి. అయితే వాటి నుండి తప్పించుకుని చివరిగా నీటి బిందువును అందుకుంటాడు. దాంతో అతని దాహం తీరగా వెంటనే అక్కడి నుండి వెళ్లిపోతాడు. నువ్వేంటి ఒంటరిగా వచ్చావు? కారుక్ష ఎక్కడికైరా? కారుక్ష మిగిలిన పని పూర్తి చేయడానికి వెళ్ళాడు బుడతా. ఈలోగా మనం ఈ దెయ్యాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయాలి. ఆ దెయ్యం కావేరిలాగా రూపం మార్చుకుని మరి మా దగ్గరికి వచ్చింది కైరా. ఇప్పుడున్న పరిస్థితిలో ఎప్పుడైనా ఆ దెయ్యం ఏదో ఒక గ్రామం మీద పడి దాడి చేసే అవకాశం ఉంది. అలా జరగకుండా మనమే చూసుకోవాలి బుజ్జి, లేదంటే అమాయక పిల్లలు బలైపోతారు. ఇదిలా ఉండగా కారుక్ష ఎట్టకేలకు హస్తిరి ప్రాంతానికి చేరుకుంటారు. ఆ ప్రాంతంలోకి అడుగు పెట్టగానే వింత వింత జీవుల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. మరోవైపు చీకటి పడే సమయానికి దెయ్యం తిరిగి మళ్లీ పొలిమేర వద్దకు వచ్చినప్పుడు ఏ శక్తి కూడా తనని అడ్డుకోలేకపోతుంది. నిజానికి రక్కకి మాత బూడిద ప్రభావం పక్షం రోజులకు తగ్గిపోవడం వల్ల దెయ్యం ఊర్లోకి ప్రవేశించింది. ఇది భలే సరదాగా ఉండబోతుంది. పాపం, నన్ను అడ్డుకోలేని ఆ మూర్ఖులు గ్రహించి వెళ్లిపోయినట్లున్నారు. నా బలికొన సరైన సమయంలో దొరికింది. వెంటనే వెళ్లి దాని గుండెను తినాలి. ఆ సమయంలో దెయ్యం వేగంగా వెళ్లి వెనుక నుండి అమ్మాయిని తాకాలని చూసినప్పుడు అక్కడున్న అమ్మాయి అదృశ్య రూపంలో మాయమైపోతుంది. దాంతో దెయ్యం చుట్టూ ఒకసారి గమనించగా
కొద్ది దూరాన అదే పాప ఏడుస్తూ కనపడుతుంది. అప్పుడు దెయ్యం వేగంగా అటువైపు దూసుకుని వెళ్ళగా అక్కడి నుండి అమ్మాయి మాయమైపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఆ హస్తరి ప్రాంతం చేరుకున్న తర్వాత అక్కడున్న ఒక ఎత్తైన చెట్టుని కనిపెట్టాలి కారుక్ష. నువ్వు ఎప్పుడైతే ఆ చెట్టుని కనిపెట్టి పైకి ఎక్కుతావో ఆ పక్షి 100 అడుగుల దూరంలో ఎక్కడ గాల్లో తిరుగుతున్నా ఖచ్చితంగా నీ కంటపడుతుంది. ఆ సమయంలో ఋషి చెప్పిన మాటలు గుర్తు చేసుకున్న కారుక్ష ఎత్తైన చెట్టు కోసం వెతుకులాట మొదలు పెడతాడు. అప్పుడు ఒక దగ్గర ఎండిన ఆకులు అనేవి నేల మీదకి రాలటం కారుక్ష గమనించి అటువైపుగా వెళ్లి చూసినప్పుడు చుట్టుపక్కల అన్నిటికన్నా ఎత్తైన చెట్టు కనపడుతుంది. వెంటనే తివాచీ సాయంతో కారుక్ష పైకి వెళ్తాడు. అలా పైకి చేరుకున్న తరువాత చెట్టు కొమ్మ మీదకి ఎక్కి చూసినప్పుడు ఒక దగ్గర భారీగా ఉన్న పక్షి ఆకాశ వీధుల్లో తిరగటం గమనిస్తాడు. ఇక చాలు ఈ దాగుడు మూతలు. అసలు నన్ను ఇంతలా ఇబ్బంది పెట్టింది ఎవరు? ఇంతసేపు మాయలు చేసింది నువ్వేనా? ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకో. ఈ రాత్రికి ఎవరో ఒకరిని బలి తీసుకోకుండా చోటు వదిలి వెళ్ళను. మరి నాకెందుకో ఈ రాత్రికి నీ కథ ముగిసిపోతుందేమో అనిపిస్తోంది. అయితే ఒకసారి ప్రయత్నించి చూడు. కైరా దెయ్యంతో పోరాటం చేస్తున్న సమయంలో బుజ్జి బుడతా వాళ్లు గ్రామంలో ఉన్న ఇళ్లకు వెళ్లి కపాల మాంత్రికుడు అందించిన కపాలాలను గుమ్మాలకు కడతారు. ఒకవేళ దెయ్యం కైరా నుండి తప్పించుకొని వచ్చినా అది ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండే విధంగా బుడతా వాళ్లు ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు కారుక్ష తన తివాచీ మీద పక్షిని ఆకాశ వీధుల్లో వెంబడిస్తున్నాడు. నువ్వు పక్షిని కనిపెట్టిన తరువాత మరింత జాగ్రత్తగా ఉండాలి కారుక్ష. ప్రస్తుతం నీ వద్ద ఉన్న బాణాన్ని కేవలం ఒకసారి మాత్రమే ప్రయోగించగలవు. ఒకవేళ నువ్వు ప్రయోగించిన బాణం పక్షికి తగలకపోతే మళ్ళీ ఎప్పటికీ దాని మీదకు బాణాన్ని ప్రయోగించలేం. కాబట్టి సరైన సమయంలో సరిగ్గా గురిచూసి బాణాన్ని వదులు. కారుక్ష వెంబడిస్తున్న పక్షి ఉన్నట్టుండి అగ్నిజ్వాలలను వదులుతుంది. ఆ సమయంలో కారుక్ష తన చేతి శక్తితో జ్వాలను అదుపు చేస్తాడు. మరోవైపు కైరా చాలాసేపటి నుండి దెయ్యంతో పోరాటం చేస్తుంది. అప్పుడు కైరా తన శక్తులను దెయ్యం మీద ఎంతగా ప్రయోగిస్తున్నా కూడా అవి ఏమాత్రం కూడా పనిచేయడం లేదు. ఆ తరువాత దెయ్యం అక్కడి నుండి తప్పించుకుని ప్రజల ఇళ్లల్లోకి ప్రవేశించాలని చూసినప్పుడు బుడతా వాళ్లు ముందుగా సిద్ధం చేసిన కపాలాల కారణంగా దెయ్యం ఇంట్లోకి ప్రవేశించలేకపోతుంది. మరోవైపు కారుక్ష బాణం గురిపెట్టి సిద్ధంగా ఉన్నాడు. అయితే సరైన సమయంలో బాణాన్ని వదలటం జరుగుతుంది. అసలు నాకు ఏం జరుగుతుంది? అక్కడ కారుక్ష పని ముగించినట్టున్నాడు. ఇంకొద్ది క్షణాల్లో నువ్వు కూడా నాశనమైపోతావు. లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఇది అసాధ్యం. నీ అంతాన్ని కళ్ళారా చూస్తుంటే భలే తృప్తిగా ఉంది. ఆ సమయంలో కైరా తన కపాల కిరీట శక్తిని ప్రయోగించగా దెయ్యం అమాంతం ముక్కలైపోతుంది. మరోవైపు కారుక్ష సంతోషంగా హస్తిరి ప్రాంతం నుండి తిరిగి పయనమవుతాడు. అలా అనుకున్న సమయానికి ఋషి వద్దకు చేరుకుంటాడు. నువ్వు అసాధ్యుడివి కారుక్ష. నువ్వు ఈ పనిని చక్కగా పూర్తి చేశావు. అందులో మీ సాయం కూడా ఉంది కదా స్వామి. ఇప్పుడు నా మనస్సుకు కాస్త ప్రశాంతంగా ఉంది. నీకు భవిష్యత్తులో ఎటువంటి సాయం కావాలన్నా నా వద్దకు నువ్వు రావచ్చు. సరే స్వామి, ఇక నేను బయలుదేరుతాను. కారుక్ష ఋషితో మాట్లాడి ఆ చోటు వదిలి వెళ్లిపోతాడు. ఆ తరువాత కైరా వాళ్లని కలుసుకుని తన ప్రయాణ విశేషాలన్నీ చెబుతాడు. మరిప్పుడు దెయ్యం కదా ముగిసిపోయింది కదా, తర్వాత ఏం చేయబోతున్నావు కారుక్ష? నేను ఎలాగైనా కావేరిని తిరిగి బ్రతికించాలి కైరా. ఇప్పుడు నా బుర్రలో ఉన్న ఆలోచన అదే. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు కారుక్ష. ఆ పాపను తిరిగి బ్రతికించడం కష్టం. బహుశా తన తలరాత అలానే రాసుందేమో. నువ్వు చెప్పేది నిజమే అయి ఉండొచ్చు కైరా, కానీ నేను ఆ పాప తలరాతను మార్చాలని చూస్తున్నా. నీ పట్టుదల నాకు నచ్చింది కారుక్ష. ఒకవేళ ఈ విషయంలో నీకు ఏదైనా సాయం కావాలంటే అడుగు. ప్రస్తుతానికి నాకు బుడత సాయం చాలులే కైరా. ఇక నేను బయలుదేరుతాను. ఆ సమయంలో కారుక్ష బుడతతో కలిసి అక్కడి నుండి బయలుదేరుతాడు. అలా వెళ్తున్న మార్గ మధ్యలో ఒకరి గురించి ఒకరు అన్ని విషయాలు తెలుసుకుంటారు.
అవును కారుక్ష, నువ్వు గతంలో ఒక మరగుజ్జు మాంత్రికుడితో పోరాడే సమయంలో నీకు ఇప్పుడున్న శక్తులు వచ్చాయని చెప్తున్నావు కదా. ఇంతకీ ఆ మరగుజ్జు మాంత్రికుడు మళ్ళీ ఎప్పుడు నీ కంట పడలేదా? ఆ సంఘటన తర్వాత నేను ఆ దుష్టుడిని మళ్ళీ చూడలేదు పుడతా. సర్లే గాని ఇప్పుడు కావేరికి తిరిగి ప్రాణం ఎలా పోయబోతున్నావు? అందుకు మనం ఒకసారి నేత్రాన్ని కలవాలి. నువ్వు అడుగుతున్న దాంట్లో అర్థం లేదు కారుక్ష. నేను ఈ విషయంలో నీకు ఏ సాయం చెయ్యలేను. ఇప్పుడు నీ మాటలు వింటుంటే అసలు మనం దేనికోసం కట్టుబడి పనిచేస్తున్నామో అర్థం కావట్లేదు. నువ్వెందుకని పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురావాలనుకుంటున్నావు? చనిపోయిన ఆ పాపకు ఒక 15 ఏళ్లుంటాయేమో నేత్రాన్ని. మనమంతా ఈ లోకాన్ని కాపాడుతున్నామని ఆ పాప గుడ్డిగా నమ్ముతుంది. అయితే ఒక రోజు నా కళ్ళ ముందే ఆ పాప చనిపోయింది. అది నాకు తీరని లోటును మిగిల్చింది నేత్రాన్ని. కారుక్ష మాటలు విన్న తర్వాత అతనికి సాయం చేయాలని ఆమె నిర్ణయించుకుంటుంది. ఆ తర్వాత ఏవో కొన్ని విషయాలు వివరిస్తుంది. ఆ సమయంలో నేత్రాని చెప్పే మాటలన్నీ బుడత చాలా ఆసక్తిగా వింటూ ఉంటాడు. నేను చెప్పినట్టు చేస్తే ఆ పాప బ్రతకటానికి 1% మాత్రమే అవకాశం ఉంటుంది కారుక్ష. నువ్వది దృష్టిలో పెట్టుకో. అది కాదు నేత్రాని, ఒకవేళ ఆ పాప గారి ప్రాణాలతో తిరిగి వస్తే నువ్వు చెప్పే విషయాలన్నీ కూడా ఎదురవుతాయా? అవును బుడత, ఇప్పుడు మీరు సాధించాల్సిన గుండె అనేది చాలా అరుదైనది కాబట్టి దాని ఫలితం కూడా భిన్నంగానే ఉంటుంది. కారుక్ష, ఒక్క క్షణం నేత్రాని చెప్పే విషయం అర్థం చేసుకో. ఇందులో ఏ చిన్న పొరపాటు జరిగినా అది మనకే ముప్పు జరుగుతుంది. ఇప్పుడు చెప్తున్నా వినండి, ఈ సమస్య నాది. ఆ సమస్యలో ఎదురయ్యే అన్ని విషయాలు కూడా నేనే స్వయంగా బాధ్యత వహిస్తాను. ఏమంటారు? ఆ మాటలకు ఇంకేమీ అనలేకపోతారు. అప్పుడు కారుక్ష నేత్రాని వద్ద నుండి ఒక గాజు జాడీ తీసుకుని ఆ చోటు నుండి బయలుదేరతాడు. మరోవైపు కావేరి శరీరం పాడైపోకుండా కైరా బుజ్జితో కలిసి యవ్వన తైలం పోస్తారు. ఈ తైలం కారణంగా శరీరం అనేది కుళ్ళిపోదు. ఇంకెంతకాలం ఈ శరీరాన్ని భద్రపరచాలి కైరా? నాకైతే తాను మళ్ళీ బ్రతుకుతుందనే నమ్మకం లేదు. ఎప్పుడైనా ఏదైనా విషయంలో నమ్మకం ఉండాలి బుజ్జి. ఆ నమ్మకమే ఈ లోకాన్ని ముందుకు నడిపిస్తుంది. వామ్మో, నీ వేదాంత మాటలు నాకు అస్సలు అర్థం కావు. పద, ఇక బయలుదేరదాం. ఆ సమయంలో ఉన్నట్టుండి పెద్ద అరుపు ఏదో వినిపిస్తుంది. దాంతో కైరా అప్రమత్తమై అక్కడంతా గమనిస్తూ ఉన్నప్పుడు కావేరి శరీరం నుండి ఒక నల్లటి కాంతి ఏదో విడుదలవ్వటం తెలుస్తుంది. అప్పుడు కైరా గాల్లో ప్రయాణిస్తున్న నల్లటి కాంతిని వెంబడిస్తుంది. అసలు ఆ నల్లటి కాంతి ఏంటి? ఎందుకని కావేరి శరీరం నుండి బయటకొచ్చింది? చూద్దాం అసలు ఈ కాంతి ఎక్కడికి వెళ్తుందో. ఇదేదీ కూడా మంచి సంకేతంలాగా లేదు. అలాగైతే వెంటనే ఈ విషయం కారుక్షకి చేరవేద్దామా? వద్దు బుజ్జి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవన్నీ చెప్పడం సరికాదు. అలా వారిద్దరూ కొద్ది దూరం నుండి నల్లటి కాంతిని వెంబడిస్తూ ఉన్నారు. మరోవైపు కారుక్ష బుడత వాళ్ళు మారూరి అనే ప్రాంతంలోకి అడుగు పెడతారు. ఆ ప్రాంతంలో ఉండే కొన్ని చెట్లు అనేవి విచిత్రంగా గాల్లో తేలుతూ ఉంటాయి. అప్పుడు కారుక్ష తన శక్తితో ఒక చెట్టును కాల్చి బూడిద చేస్తాడు. తర్వాత నేత్రాని అందించిన గాజు జాడీలోకి బూడిదను సేకరిస్తాడు. ఇదిలా ఉండగా నల్లటి కాంతి వెంబడిస్తున్న కైరా వాళ్ళు ఒక దుష్ట తాంత్రికుడు ఉండే పరిసరాల్లోకి వస్తారు. ఆ సమయంలో వారు ఆశ్చర్యపోయే విధంగా ఒక తాంత్రికుడు తన ఎదురుగా కావేరి ఆత్మను బంధించి ఉంచుతాడు. ఇంకొక 2 మార్లు నీ శరీరం నుండి నల్లటి కాంతి వచ్చి ఏకమైతే నేను అనుకున్నది సాధిస్తాను. దయచేసి నన్ను విడిచిపెట్టు, నాకు ఇక్కడ ఉండాలని లేదు. నువ్వేం భయపడకు కూడా. రాబోయే కాలకూట అమావాస్య రోజు నాడు నీ ఆత్మను బలిస్తాను. తద్వారా నాకు అరుదైన శక్తులు లభిస్తాయి. నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు. ఎందుకని నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు? నీకు అసలు విషయం తెలియదు కదా. ప్రస్తుతం నీ శరీరం ఒకరి దగ్గర భద్రపరచబడి ఉంది. ఆ పని చేసింది ఎవరో నాకు తెలియదు. ఎప్పుడైతే నువ్వు ఆత్మగా తిరుగుతూ నా కంటపడ్డావో ఆ రోజే నాకు విషయం అర్థమై నీ ద్వారా శక్తులు పొందాలని మస్కిరీ క్రియకు పూనుకున్నాను. ఆ మాటలన్నీ విన్న తరువాత కావేరి ఆత్మను కాపాడాలని కైరా భావిస్తుంది. ఆ సమయంలో ముందుకు వెళ్లాలని చూసినప్పుడు కంటికి కనిపించని ఏదో శక్తి కైరాను ముందుకు వెళ్లనివ్వకుండా చేస్తుంది. నిజానికి ఆ తాంత్రికుడు తన జాగ్రత్త కోసం ఈ ఏర్పాట్లు చేసుకున్నాడు. దాంతో పరిస్థితి అర్థమై కైరా వాళ్ళు అక్కడి నుండి వెళ్లిపోతారు. ఇప్పుడేం చేద్దాం కైరా? మనం గాని ఆలస్యం చేస్తే కావేరి ఆత్మను శాశ్వతంగా బలిచ్చేస్తాడు. నాకంతా అయోమయంగా ఉంది బుజ్జి. నేను ఇదంతా ఊహించలేదు. ఒకవేళ తాంత్రికుడు అనుకున్న విధంగా కావేరి ఆత్మను నాశనం చేస్తే కారుక్ష చేసే ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది. అలా జరగకుండా మనం ఆపుదాం కైరా. నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. సరే, ముందైతే ఆ దుష్టుడి బారి నుండి కావేరి ఆత్మను కాపాడాలి. దానికోసం ఒక పథకం సిద్ధం చేద్దాం.
కారుక్ష బుడత వాళ్ళు వెళ్తున్న మార్గ మధ్యలో ఒక అస్థిపంజరం అడ్డంకిగా ఉంటుంది. అప్పుడు బుడత దెయ్యం తన శక్తిని అస్థిపంజరం మీద ప్రయోగించాలని చూసినప్పుడు అమాంతం అస్థిపంజరం దాడి చేస్తుంది. ఇంతలో ఉన్నట్టుండి మరో 2 అస్థిపంజరాలు దాడి చేయడానికి వస్తాయి. అప్పుడు కారుక్ష ఆ 2 అస్థిపంజరాలతో పోరాడతాడు. ఓడించడం ఎలా కారుక్ష? ఇద్దరం వాటి కపాలాల మీద దాడి చేద్దాం. బహుశా అప్పుడు అంతమయ్యే అవకాశం ఉంది. సరే, ఒక అస్థిపంజరం సంగతి నేను చూసుకుంటా, మిగిలిన వాటి సంగతి నువ్వు చూసుకో. నేను చెప్పిన విషయాలు గుర్తున్నాయి కదా బుజ్జి? ముందుగా నేను ఆ దుష్ట తాంత్రికుని దృష్టిని మళ్లిస్తాను. అప్పుడు నువ్వు మిగిలిన పని పూర్తి చేయి. ఒకవేళ ఏదైనా తేడా వస్తే కావేరి ఆత్మ ప్రమాదంలో పడినట్టే కదా కైరా? అవును, కాకపోతే మనకిప్పుడు వేరే దారి లేదు కదా. అలా మాట్లాడుకోవడం పూర్తయిన తరువాత కైరా కావేరి ఆత్మగా రూపాంతరం చెందుతుంది. మరోవైపు నిష్టగా పూజ చేస్తున్న తాంత్రికుడు అర్ధరాత్రి వేళలో కొండమీదికి వెళ్లి పొట్టేలు రక్తం తాగాలని భావిస్తాడు. దానికోసం తన చోటు నుండి బయటకు రాగా కొద్ది దూరం నడిచిన తాంత్రికునికి గాల్లో కావేరి ఆత్మ కనపడుతుంది. ఆ క్షణం తన కళ్లను తాను నమ్మలేకపోతాడు. అప్పుడు తాంత్రికుడు అనుమానంతో గాల్లో ఉన్న కావేరి ఆత్మ దగ్గరకు వస్తాడు. నువ్వు ఎలా ఇక్కడకు రాగలిగావు? నన్ను బంధించుంచడం అంత సులువనుకున్నావా? నేను గాని తలుచుకుంటే ఈ క్షణమే ఇక్కడి నుండి వెళ్లిపోగలను. ఇది అసాధ్యం, నాకంతా అయోమయంగా ఉంది. మరోవైపు బుజ్జి దెయ్యం ఉన్నట్టుండి ఆకారంలో చిన్నగా మారిపోతుంది. ఆ సమయంలో రక్షణ వలయం దాటి మెల్లిగా లోనికి ప్రవేశించగలుగుతుంది. అప్పుడు బందీగా ఉన్న కావేరి ఆత్మ వద్దకు వెళ్లి తాను కారుక్ష తరపు నుండి వచ్చినట్టు చెబుతుంది. నిజంగా నా కోసం కారుక్ష నిన్ను పంపాడా? అసలు కారుక్ష ఏమైపోయాడు? అవన్నీ తర్వాత చెప్తాలే గాని ముందు మనం ఈ చోటు నుండి తప్పించుకోవాలి. నేను ఎలా ఈ బంధన నుండి తప్పించుకోగలను? అందుకొక మార్గం ఉందిలే. నాకెందుకో ఇది ఒక మాయా రూపం అనిపిస్తుంది. చాలా త్వరగానే గ్రహించావు, మూర్ఖపు తాంత్రిక. ఆ సమయంలో కైరా తన అసలు రూపంలోకి మారడం చూసి తాంత్రికుడు ఆశ్చర్యపోతాడు. దాంతో కోపంగా ఆమె మీద దాడి చేస్తాడు. మరోవైపు కావేరి ఆత్మ బందీగా ఉన్న చోటులో బుజ్జి దెయ్యం ఒక దీపం వెలిగిస్తుంది. అప్పుడు ఉన్నట్టుండి దీపం నుండి ఒక పొగ విడుదలై బంధన చుట్టూ ఆవరిస్తుంది. నువ్వు ఒక అల్ప ఆత్మ కోసం ఇంతలా పోరాడుతున్నావు. నేను కాబట్టి ఇలా పోరాడుతున్నాను. ఒకవేళ నువ్వు కావేరి ఆత్మను బంధించిన విషయం కారుక్షకి తెలిస్తే నీకు నరకం అంటే ఏంటో చూపించి చంపేవాడు. ముందైతే నీ ప్రాణాలు తీయనివ్వు. ఆ సమయంలో వారిద్దరూ ఒకరి మీద ఒకరు దాడి చేస్తూ ఉంటారు. ఇంతలో కావేరి ఆత్మను విడుదల చేసి బుజ్జి దెయ్యం అక్కడకు వస్తుంది. అయితే తాంత్రికుడు ఆశ్చర్యంగా చూస్తున్నప్పుడు కైరా తన శక్తితో తాంత్రికుని భూగర్భంలోకి పంపేస్తుంది. ఆ తర్వాత కావేరి ఆత్మతో కలిసి అక్కడ నుండి బయలుదేరుతారు. ఇంకెంత దూరం ప్రయాణించాలి కారుక్ష? నాకైతే ఓపిక నశిస్తుంది, ఇక నా వల్ల కాదు. మనం చేరువలోనే ఉన్నాం బుడత. నువ్వు కాస్త ఓపిక తెచ్చుకో, మనం ఇది సాధించి తీరగలం. సర్లే గాని మనకు కావలసిన గుండె ఎక్కడ ఉంటుంది? ఇక్కడకు దగ్గరలో ఒక గృహం ఉంటుంది బుడత. మనం ఆ గృహలో ఉండే రాకాసి జీవిని అంతం చేసి దాని గుండెని సంపాదించాలి. అలా ముందుకు వెళ్తున్న సమయంలో వారిద్దరికీ దారి కనిపించకుండా పొగమంచు కమ్మేస్తుంది. అప్పుడు ఉన్నట్టుండి ఇద్దరు స్పృహ కోల్పోతారు. ఆ తర్వాత కాసేపటికి కళ్ళు తెరవగా ఇద్దరూ ఒక పంజరంలో బంధించబడి ఉంటారు. అప్పుడు వారి శక్తులేవి పంజరం మీద పని చెయ్యవు. నిజానికి వారిద్దరూ రాకాసి జీవి ఉండే గృహలో ఉన్నారు. అలానే రాకాసి జీవి కూడా ఒక పెద్ద పాత్ర దగ్గర నిలబడి ఉంది. సరిగ్గా నాకు ఆకలి వేస్తున్న సమయంలో మీరు నా చోటుకు వచ్చి మంచి పని చేశారు. అయ్యా రాకాశజీవి గారు, మీరు అనుకున్నట్టు మేము గొప్ప రుచిగా ఉండము. దయచేసి మమ్మల్ని వదిలేయండి.
మరేం పర్వాలేదులే. అసలు మీరు ఎవరు? ఎందుకని నా చోటుకు వచ్చారు? మేము అనుకోకుండా దారి తప్పి ఇటువైపు వచ్చాం. దయచేసి మమ్మల్ని వదిలి. నువ్వు చూడటానికి చాలా మర్యాదస్తుల్లా ఉన్నావు. నువ్వు నాకు బాగా నచ్చావురా. అందుకే మొదటిగా నిన్ను వేపుకొని తినేస్తాను. ఆ సమయంలో బందీగా ఉన్న బుడత దెయ్యాన్ని బయటకు తీస్తుంది. ఆ తరువాత భగభగా మండుతున్న పాత్రలో బుడతను వేపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ క్షణం తన కథ ముగిసిపోయినట్టే అని బుడత దెయ్యం భావిస్తుంది. మరోవైపు కారుక్ష తనతో పాటు తెచ్చిన కాస్త బూడిదను అక్కడ పోస్తాడు. అప్పుడు ఉన్నట్టుండి పొగ విడుదలై బందీ నుండి కారుక్ష విడుదలవుతాడు. ఇప్పుడు దమ్ముంటే నాతో తలపడు. ఇది భలే సరదాగా ఉండబోతుంది. ఆ సమయంలో రాకాసి జీవి తన శక్తితో నలువైపులా ఎటూ తప్పించుకోకుండా ఉండేలా ఒక వలయ గోడను సృష్టిస్తుంది. అప్పుడు వారిద్దరి మధ్య పోరు మొదలవుతుంది. ఆ క్రమంలో రాకాసి జీవి చాలా బలంగా కారుక్ష మీద దాడి చేస్తుంది. మరోవైపు నలువైపులా ఉన్న గోడ మెల్లిగా దగ్గరగా రావటం మొదలవుతుంది. నువ్వు అనుకున్న సమయానికి నన్ను గాని అంతం చెయ్యలేకపోతే ఈ చుట్టూ ఉండే గోడ నీకు సమాధిగా మారుతుంది. ఇది నువ్వు ఊహించలేదు కదా. మరోవైపు కావేరి ఆత్మను తీసుకుని ఆమె శరీరం ఉన్న చోటుకు కైరా వాళ్లు వస్తారు. అలానే తన చావుకు కారణమైన దెయ్యాన్ని కూడా ఏ విధంగా అంతం చేశారో చెబుతారు. కారుక్ష నా కోసం ఇంత చేస్తున్నాడా? నాకు వెంటనే కారుక్షను చూడాలనుంది. ప్రస్తుతం వేరొక ముఖ్యమైన పని మీద వెళ్లాడు కావేరి. త్వరలోనే తిరిగొస్తాడు. అప్పుడు కలిసి మాట్లాడొచ్చు. అవునా? సర్లే గాని నీకో విషయం చెప్పనా? నువ్వు ఈ వేషధారణలో భలే ఉన్నావు కైరా. మరి పెళ్లి కూతురులాగా ఎప్పుడు ముస్తాబవుతావు? కారుక్ష నీ గురించి చెప్పింది నిజమే. అసలు నీకు నోరు కుదురుండదు కదా. అయినా మా కైరాకు రాకుమారుడు లాంటి వాడొస్తాడు. కావాలంటే మీ కారుక్షను ఏదో ఒక ఆడదెయ్యాన్ని పెళ్లి చేసుకోమని చెప్పు. కారుక్షని ఇంకొక మాట అంటే ఊరుకోను. అసలు మా కారుక్షని ఎవరైనా కాదనగలరా? ఆ సమయంలో రాకాసి జీవి ఉదర భాగం మీద పదే పదే దాడి చేస్తాడు. అప్పుడు రాకాసి జీవి నొప్పితో అరుస్తూ ఉంటే ఏదో నల్లటి ముద్ద బయటకు పడుతుంది. వెంటనే కారుక్ష తన శక్తితో నల్లటి ముద్ద మీద దాడి చేయగా మంటలు చెలరేగుతాయి. ఆ తర్వాత రాకాసి జీవి ఉన్నట్టుండి మంటల్లో కాలటం మొదలవుతుంది. ఆఖరిగా రాకాసి జీవి అంతమైపోగా అక్కడ గాల్లో ఒక గుండె అనేది ఊగిసలాడుతుంది. మనం సాధించాం బుడత. వెంటనే ఈ గుడిని తీసుకెళ్లి కావేరికి అతికించాలి. ఒక్కసారి నేను చెప్పేది విను కారుక్ష. ఈ విషయంలో నుండి తప్పగా అనుకోవద్దు. ఇప్పుడు ఆ కావేరి ప్రాణాలు కాపాడటం అవసరమా? అంటే నా ఉద్దేశం ఈ గుండెను అమర్చిన తర్వాత భవిష్యత్తులో తను మనకు ఎదురు తిరిగే అవకాశం ఉందేమో అనిపిస్తుంది. నీ భయం నాకు అర్థమవుతుంది బుడత. అయినా నేను ముందే చెప్పాను కదా, ఆ కావేరి విషయంలో పూర్తి బాధ్యత నాదే. ఇలా మాట్లాడటం పూర్తయిన తర్వాత రాకాసి గుండెను గాజుజాడీలో పెట్టుకుని తమ చోటుకు తిరిగి పయనమవుతారు. చివరిగా కారుక్ష తన చోటుకు చేరుకునేసరికి అక్కడ కైరాతో పాటు కావేరి ఆత్మ ఉండడం గమనించి ఆశ్చర్యపోతాడు. నిజంగా నా కలను నేను నమ్మలేకపోతున్నాను. ఆ రోజు నిన్ను కాపాడలేకపోయాను. అందుకు నన్ను క్షమిస్తావా? మరేం పర్లేదు కారుక్ష. నాకైతే నిన్ను చూశాక చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. ఆ సమయంలో ఉన్నట్టుండి కావేరి ఆత్మ తన ప్రమేయం లేకుండా గాల్లో కలిసిపోవడం చూసి కారుక్ష ఆశ్చర్యపోతాడు. నిజానికి కావేరి అకాల మరణం కారణంగా ఆత్మకు శాంతి అనేది కలగలేదు. ఎప్పుడైతే కారుక్షను చూసిందో ఆత్మకు కాస్త ఊరటగా అనిపించింది. అదే విషయాన్ని కైరా కారుక్షకు వివరిస్తుంది. అలాగైతే నేను వెళ్లి ఈ గుండెతో ఏం చేయగలనో నేత్రాన్ని అడిగి వస్తాను. పద కారుక్ష, నేను నీకు తోడుగా వస్తాను. అలాగైతే నేను కూడా కైరాకు తోడుగా వస్తాను. అసలే రోజులు మంచిగా లేవు. ఏమంటావు కారుక్ష? నేను ముందుగా చెప్పినట్టు తాను ప్రాణాలతో తిరిగొచ్చే అవకాశం చాలా తక్కువ. అదేం పర్లేదు నేత్రాణి. ముందైతే నువ్వు పని మొదలు పెట్టు. నేనిప్పుడు 3 మాసాల పాటు హృదయ ఛేదనను మొదలు పెట్టబోతున్నాను. ఎప్పుడైతే రాకాసి గుండె కావేరి శరీరంలో ఏకమవుతుందో తనలో మార్పులు మొదలవుతాయి. మరి కాసేపటి క్రితం కావేరి ఆత్మ ఉన్నట్టుండి గాల్లో కలిసిపోయింది. దాని సంగతేంటి?
ప్రస్తుతమైతే తన ఉనికి ఇంకా ఈ లోకంలోనే ఉంది బుజ్జి. ఒకవేళ నేను చెయ్యబోయే కార్యం విఫలమైతే ఎప్పటికీ తన ఆత్మ మనకు కనపడదు. అలా మాట్లాడటం పూర్తయిన తర్వాత హృదయ ఛేదన క్రియ కోసం ఒక ముగ్గు మధ్యలో కావేరి శవాన్ని ఉంచి ఎదురుగా గాల్లో ఊగిసలాడే విధంగా గుండె ఉంటుంది. సరిగ్గా పూజ మొదలైన పక్షం రోజులకు కావేరి కాళ్ళు చేతులలో చలనం వస్తుంది. ఆ క్షణం ఉన్నట్టుండి కాలకోట విషం కలిగిన తేలు ఒకటి ప్రత్యక్షమై కావేరి నోట్లోకి ప్రవేశిస్తుంది. నా భయం నీకు అర్థం కావట్లేదు బుజ్జి. ఇప్పుడు గాని రాకాసి గుండెతో కావేరి తిరిగి ప్రాణం పోసుకుంటే ఆమెకు కొన్ని శక్తులు వస్తాయి. ఒకవేళ తాను మంచి మార్గంలో ఉంటే పర్లేదు, లేదంటే అది మనకే ముప్పుగా మారుతుంది. నువ్వు భయపడుతున్నట్టు ఏమీ జరగదులే పుడతా. అలాగైతే మనలోకి ఒక సభ్యులు రాబోతున్నారు. నేత్రాని మొదలుపెట్టిన పూజలో భాగంగా 2 మాసాలకు ఆమె శరీరం మొత్తం మంచులో ఉన్నట్టు తెల్లగా మారుతుంది. అప్పుడు ఒక నిప్పు రవ్వ ఏర్పడి ఆమెలో ఏకమవుతుంది. అలా మరో పక్షం రోజులు గడిచాక గాల్లో ఊగిసలాడుతున్న గుండె వెళ్లి కావేరి శరీరంతో కలుస్తుంది. ఆ సమయంలో నేత్రాని కళ్ళు తెరిచి కావేరి చుట్టూ కోటి దీపాలను వెలిగిస్తుంది. ఇంకొక్క రోజు మిగిలుంది కారుక్ష. ఒకవేళ తను బ్రతికితే తనకు లభించిన శక్తులతో మంచి చేస్తుందా? కావేరిని కూడా మనలాగే మంచి కోసం పోరాడేలా చేస్తాను కైరా. కానీ రేపు ఏం జరగబోతుందనే భయం నాలో ఎక్కువగా ఉంది. ఏం కాదులే కారుక్ష, నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు భుజం మీద చెయ్యి వేసి ధైర్యం చెప్పనవసరం లేదు కైరా. ఎందుకంటే మన కారుక్ష చాలా ధైర్యవంతుడు కదా. హృదయ ఛేదన క్రియ జరిగే ఆఖరి రోజున ఉన్నట్టుండి ఏవో దుష్ట ఆత్మలు కావేరి శరీరంలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తాయి. కానీ వాటి వల్ల కాక అక్కడి నుండి మాయమైపోతాయి. ఆ తరువాత చుట్టూ ఉండే కాటి దీపాలు ఆరిపోయి కావేరి శరీరం చుట్టూ పొగ అలుముకుంటుంది. ఇంతలో కారుక్ష కైరాతో అక్కడకు చేరుకుంటాడు. ఇదిగో కారుక్ష, కావేరి కొత్త రూపంతో మళ్లీ బతికింది. ఆ సమయంలో కారుక్ష ఎంతగానో సంతోషపడతాడు. అలానే తనకు మళ్లీ ప్రాణం వచ్చిందని కావేరికి కూడా తెలుసు. ఆ సమయంలో తనకు ఏ విధంగా తిరిగి ప్రాణం వచ్చిందనే విషయం నేత్రాని కావేరితో చెబుతుంది. కాని ఆ మాటలేవి బుర్రలోకి ఎక్కించుకోకుండా తనని తాను చూసి మురిసిపోతుంది. నాకంతా కొత్తగా ఉంది కారుక్ష. ఇప్పుడు నా శక్తులతో నేను ఈ లోకాన్ని కాపాడొచ్చా? అప్పుడే తొందరపడకు కావేరి. ముందైతే నీ శక్తులు నువ్వు ఎలా అదుపు చేసుకోవాలో నేర్చుకోవాలి. ఆ తర్వాత మిగిలిన విషయాలు చూద్దాం. సర్లే గాని ఇక్కడున్న అందరికీ కూడా ఏదో ఒక కొత్త పేరుంటుంది కదా, మరి నాకంటూ ఏ కొత్త పేరు లేదా? ఆ సమయంలో కారుక్ష ఒక్క క్షణం ఆలోచించి, ఈ క్షణం నుండి నిన్ను అందరూ అనిరి అని పిలుస్తారు. అనిరి భలే ఉంది పేరు. అలానే నా కోసం మీరంతా చాలా చేశారు, అందుకు కృతజ్ఞతలు. కారుక్ష, ముందు ఆ పిల్లకు శక్తులు అదుపు చేయడం నేర్పించు, లేదంటే మనల్ని బురద చేసేస్తుంది. నేను చూసుకుంటా. ఇక మీ అందరి సాయానికి కృతజ్ఞతలు అని కారుక్ష వారితో మాట్లాడిన తరువాత అనిరితో కలిసి అక్కడి నుండి బయలుదేరుతాడు. మరిప్పుడు భవిష్యత్తులో అనిరి ఎటువంటి మార్పులు తీసుకొస్తుందో చూడాలి. అప్పటి వరకు మా కథలన్నీ చూసి ఆదరించండి. For more horror stories, please subscribe our channel.